జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశం సార్, రైజ్ ఆఫ్ హిందూఫోబియా ఇన్ యుఎస్. సో ఇస్లామోఫోబియా గురించి అయితే దాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, బట్ హిందూఫోబియా కూడా విపరీతంగా పెరుగుతుందనే ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది కాలిఫోర్నియా సివిల్ రైట్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి కాలిఫోర్నియా వర్సెస్ హేట్ ప్రోగ్రామ్ అనేది 2023లో నిర్వహించిన సందర్భం. సో అందులో చాలా వరకు 1000 రిపోర్ట్స్ వరకు వచ్చాయి. అండ్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్లో తేలింది ఏంటి అని అంటే, యాంటీ జూయిష్ 36.9%, యాంటీ హిందూ 23.3% అండ్ యాంటీ ముస్లిం 14.6%. సో నిజానికి ఒక మతం పట్ల వ్యతిరేకత ఉన్నది అని అంటే కనుక అందులో మొదటి స్థానంలో యూదులు జ్యూస్ ఉంటే కనుక రెండో స్థానంలో హిందువుల పట్లనే విద్వేషం ఎక్కువ ఉంది, ముస్లింల పట్ల విద్వేషం ఇంకా అంతకంటే తక్కువ, థర్డ్ పొజిషన్లో ఉంది. సో హేట్ విషయంలో కాలిఫోర్నియా నుంచి వచ్చినటువంటి ఈ రిపోర్ట్ చూస్తే నిజంగా ఇప్పుడు హిందువుల మీద ఎంత విద్వేషం ఉంది అనేది అర్థమవుతోంది. ఒకసారి దీన్ని విశ్లేషిస్తారు. మనకు హిందూ మతం ఏంటో చాలామందికి తెలియదు వాళ్ళకి వెస్ట్రన్ ప్రపంచంలో. అవును, ఎందుకంటే అక్కడ మనం హిందువులు ఉన్నా కానీ కూడా వాళ్ళ ఇండ్లలో వాళ్ళు ఏదో చేసుకుంటారు, లేదా వాళ్ళ గుడికి వెళ్తారు. పెద్దగా వాళ్ళకు మేజర్గా వాళ్ళకి హిందూ మతం గురించి తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి. అవును, వాళ్ళకి అవగాహన ఉన్నది ఎవరు? ముస్లిమ్స్ తెలుసు, జ్యూస్ తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అబ్రాహమిక్ మతాలు. జుడాయిజం వ్యతిరేకంగా చాలా డీప్ రూటెడ్ ఒక విధమైనటువంటి విద్వేషం అన్నది క్రిస్టియన్స్లో ఉన్నది, ముస్లిమ్స్లో కూడా ఉన్నది. ఎందుకంటే క్రిస్టియన్స్కి వాళ్ళు యోధులు జ్యూస్ని ఎందుకు వాళ్ళు ద్వేషిస్తారంటే, జీసస్ క్రైస్ట్ మరణానికి వీళ్ళే కారణము. ఆయన మీద సిలువ వేసే ముందర ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆయన మరణానికి వీళ్ళే కారణం అని చెప్పి వాళ్ళ మీద ఒక భయంకరమైన విద్వేషం క్రిస్టియానిటీలో ఉంది. అందుకనే హిట్లర్ వాళ్ళని ఆమూలాగ్రంగా సర్వనాశనం చేయాలని చెప్పి హోలోకాస్ట్ చేశాడు హిట్లర్. హెకెన్ క్రూస్ అంటాం మనం, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. వాళ్ళలో ఆ యాంటీ సెమిటిజం, యాంటీ జ్యూస్ అనేది చాలా డీప్ రూటెడ్గా ఉంది. ఎస్పెషలీ చర్చ్ గోవర్స్, చర్చ్లో రెగ్యులర్గా వెళ్తున్న వాళ్ళు దాంట్లో విని జీసస్ క్రైస్ట్కి ఇలా చేశారా, మా యేసుప్రభుకి ఇలా చేశారా, కాబట్టి వీళ్ళే యోధులే చాలా రాక్షసులు అని చెప్పి వాళ్ళకు హేట్రెడ్ ఉంది వాళ్ళకి. తర్వాత ఇదే మతం మాకు తెలియదు, వీళ్ళు ఏంటో తెలియదు, విగ్రహాలని శాతాన్లు వీళ్ళు పూజ చేస్తారని చెప్పి హిందువుల పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉన్నది. అక్కడ చూస్తే కాలిఫోర్నియాలో ముస్లిమ్స్ పట్ల ఉన్నటువంటి ఇస్లామోఫోబియా అన్నిటికంటే తక్కువ ఉంది. 3 మతాల్లో ఇస్లామోఫోబియా తక్కువ ఉంది. కానీ యునైటెడ్ నేషన్స్లో మాత్రం యాంటీ ఇస్లామోఫోబియా రెజల్యూషన్ వస్తుంది. యాంటీ సెమిటిజం యాక్ట్స్ కూడా ఉంటాయి. యాంటీ సెమిటిజం యాక్ట్ దేశాల్లో ఉంది, కానీ యునైటెడ్ నేషన్స్ రాలేదు. రాలేదు. యాంటీ ఇస్లామోఫోబియా మాత్రం రెజల్యూషన్ వచ్చింది. భారతదేశం ఏం చెప్పిందంటే, వై ఓన్లీ యాంటీ ఇస్లామోఫోబియా, రిలీజియోఫోబియా అని పెట్టండి. మీరు క్రిస్టియన్స్ వ్యతిరేకంగా లేవా, హిందువుల వ్యతిరేకంగా లేవా, బౌద్ధుల వ్యతిరేకంగా లేవా? మరి వీటిని మీరు ఎలా తిరస్కరిస్తారు? మనం స్టాండ్ తీసుకున్నాం. కానీ అమెరికా కూడా ఇస్లామోఫోబియాకి సమర్థిస్తూనే వాళ్ళు ఓటు వేశారు. వాళ్ళ దేశంలోనే ఇస్లామోఫోబియా కంటే కూడా ఎక్కువ దారుణమైనటువంటి పరిస్థితి హిందువులకు ఉన్నది. మన హిందూ మందిరాలు కావచ్చు, మన హిందూ మనకు భారత ఎంబసీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళ పార్కులు కావచ్చు, గాంధీ గారి విగ్రహం కావచ్చు, దీన్ని ధ్వంసం చేయడము, దాని మీద గ్రాఫిటీ రాయడము, మోదీ గారి మీద వ్యతిరేకంగా రాయడము, హిందువుల మీద వ్యతిరేకంగా ఏవో రాయడం చూసాం. ఎస్పెషలీ అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ ముక్కలు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ముస్లిమ్స్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి దీని ముందర వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ మత ఛాందసం, మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలను వాళ్ళు కంట్రోల్ చేస్తే తర్వాత మనకు లెక్చర్ ఇచ్చేటువంటి నైతిక అధికారం వాళ్ళకు వస్తుంది. అంతకంటే ముందర మనల్ని ప్రశ్నించే అధికారం వాళ్ళకి లేదు. కరెక్ట్ సార్. ఇంకొక అంశము, ఇప్పుడు మీరు అన్న యాంటీ సెమిటిజము, ఇప్పుడు ఈ జ్యూస్కి వ్యతిరేకంగా విపరీతంగా క్యాంపస్లలో ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ జరిగినాయి కదా. సో దీనికి ఈవెన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖొమైనీ తను ఒక లెటర్ కూడా రాశారు. ఈ క్యాంపస్లో జరుగుతున్న వాటికి మద్దతుగా, యాంటీ ఇజ్రాయిల్ ప్రొటెస్టర్స్కి మద్దతుగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ ఇరాన్కి సంబంధించిన అప్డేట్స్లో ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి 50 రోజుల లోపల ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి. అవును, ఎలక్షన్స్ నిర్వహించాలి. దానికి క్యాండిడేట్స్ ఇంకా అనౌన్స్ అవ్వాలి. వాళ్ళ కౌన్సిల్, సుప్రీం కౌన్సిల్ ఏదో యాక్సెప్ట్ చేసిన వాళ్ళే దాన్ని ఎలక్షన్ నిలబడతారు. అది ఎలాగో ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ ఖమెనాయ్ ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో చాలా సిగ్నిఫికెంట్. ఇది యుఎస్ఏ అంటే ఆయనకు పడదు, ఇది సాతాను, ఇది రాక్షసుడు, అది ఇది అని వాడు తిడుతుంటాడు. అటువంటి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి
ప్రొటెస్ట్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ యూనివర్సిటీస్లో వాళ్ళకి ఆయన లెటర్ రాసి ఏమంటున్నారు ఆయన, మీరు ఖురాన్ని బాగా అర్థం చేసుకోండి అని అంటున్నాడు. ఖురాన్ని నిజంగా వాళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేయరు, ఫస్ట్ ప్రొటెస్ట్ మానేస్తారు. ఎందుకంటే ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క హక్కులు ఖురాన్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళనే వాళ్ళు ఏమంటే చంపవచ్చు, లిటరల్గా వాళ్ళని. హమాస్ అయితే మనం చూసాం, మనం గాజాలో వీళ్ళని మన బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేసి చంపేస్తున్నారు వాళ్ళని. ఎవరిని? ఎల్జీబీటీక్యూలో ఉన్న వాళ్ళని బతకడానికి వీలేదు ఇస్లాంలో. వాళ్ళని తీసుకెళ్ళి బిల్డింగ్ పై నుంచి పడేసి చంపుతున్నారు వాళ్ళని. మళ్ళీ వీళ్ళేమో ప్రొటెస్ట్ వాళ్ళే వీళ్ళకి సమర్థిస్తున్నారు. ఏమి తెలియదు అర్థమే కదా అసలు. అందుకని ఆ లెఫ్టిస్ట్ అండ్ ఇస్లామిక్ జిహాదీ ఫోర్సెస్ రెండు కలిస్తే కలయిక ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఖురాన్ చదవమంటున్నారు. దీని ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే క్రిస్టియానిటీ అక్కడ తగ్గుతోంది, ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చాలామంది వెళ్తున్నారు. ఆ వాక్యూమ్ని ఫిల్ చేసే ప్రయత్నం ఇస్లామిక్ దేశాలు చేస్తున్నాయి. ఖమెనాయ్ ఇచ్చినటువంటి లెటర్ ఆ దిశగానే మనం చూడాలి. అక్కడ ఉన్నటువంటి ఈ వాక్యూమ్ని ఫిల్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నిజంగా ఖురాన్ని కనుక వీళ్ళు చదివితే కనుక బహుశా ఈ యాంటీ ఇజ్రాయెల్ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.